ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మరి మీరందరూ ఎంతగానో మా కార్యక్రమాన్ని ఆదరిస్తున్నారు. అందును బట్టి ప్రభువుని మేము స్తుతిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నందుకై ప్రభువుని మేము ఘనపరుస్తున్నాం. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే దేవునికి లెక్క అప్పచెప్పాలి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనము ఈ యొక్క లోకంలో ఉన్న మనము ఉద్యోగాలు చేస్తున్నా, మన యజమానులకు లెక్క చెప్తున్నా, మన పైన నాయకులకు లెక్క చెప్తున్నా, కానీ మనము దేవునికి లెక్క చెప్పాలి. వాక్య భాగంలోకి వెళదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనములో ఏమని వ్రాయబడిందంటే, దానియేలు గ్రంథంలో చూడండి, 6వ అధ్యాయము 2వ వచనములో నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు అప్పచెప్పవలెను. ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు కనిపిస్తుంది దర్యావేషు రాజు, మాదీయుడగు దర్యావేషు రాజు. అయితే ఈ రాజు ఈ యొక్క మాటలు ఏంటంటే, ఎప్పుడైతే ఈయన రాజ్యము బబులోను సామ్రాజ్యానికి రాజుగా వచ్చారో తన మీద మరి కొంతమందిని అధికారులను పెట్టి ఆ రాజ్యములో నమ్మకస్తులైన వారిని ఏర్పరచుకొని ముగ్గురిని ప్రధానులుగా చేసి రాజుకు నష్టము కలగకున్నట్లు లెక్కలు అప్పచెప్పాలని నియమించాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక రాజు పరిపాలించే రాజుకే లెక్కలు అప్పచెప్పడానికి కొంతమందిని నియమించుకున్నాడు. ఎందుకంటే తనకు నష్టం కలగకూడనట్లు. అలాంటిది పరమందు దేవునికి మనం లెక్కలు అప్పచెప్పాలి కదా. ఈ మాట ఎందుకంటే చూడండి, ఈ దానియేలు గ్రంథంలోనే దేవునికి మహిమ కలుగును గాక. రాజు 5వ అధ్యాయము 24వ వచనంలో ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. ఈ బెల్షస్సర్ అనే రాసిన శాసనం ఏదనగా మెనే టేకిల్ ఉపారిసిన్. ఏమనగా దేవుడిని ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. జాగ్రత్త వినండి. ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారంటే బెల్షస్సర్ అనే రాజు, నెబుకద్నెజరు యొక్క కుమారుడు. దేవుడు అధికారం ఇచ్చాడు, దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు, దేవుడి పరిపాలన ఇస్తే ఈయన చేసిన పని ఏంటి అంటే, ఈ దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఇతడు 1000 మందికి విందు చేయించాడు. 1000 మందికి విందు చేయించి చక్కగా ఆయన ఇష్టానుసారంగా త్రాగుచు ఎంజాయ్ చేస్తూ, అది కూడా ఎక్కడ, దేవుని మందిరంలోని వస్తువులు, బంగారపు గిన్నెలు, బంగారపు గ్లాసులు, అలాగే ఇత్తడివి, తర్వాత వెండి గ్లాసులు, ఇలాంటి అవి ఎక్కడి, దేవుని మందిరంలో ఉన్న వస్తువులు. అవి తీసుకొని అందులో సారాయి పోసుకొని ద్రాక్షారసం పోసుకొని త్రాగుచు విందు చేస్తూ ఆయన నాట్యం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఆ సమయంలో దేవుని చేవ్రాత గోడ మీద వ్రాసాడు. ఏమనంటే మెనే టేకిల్ ఉపారిసెన్, అనగా ఎప్పుడైతే ఆ వ్రాత వచ్చారో, గోడ మీద దేవుడు ఆ వ్రాత రాశారో, ఇతనిలో కలవరం మొదలైంది. ఇతనిలో నిద్ర పట్టల, చాలా బాధపడుతున్నాడు. ఏంటి ఈ చేవ్రాత ఏంటి? నాట్యం చేసే వ్యక్తి, విందు చేసి ఆ యొక్క ఎంజాయ్ చేస్తూ కేకలేస్తూ అరుస్తూ నాట్యాలు చేస్తున్న వ్యక్తి సడన్ గా ముఖం వికారం అయిపోయింది. ముఖంలో దుఃఖం వచ్చింది, ముఖంలో బాధ వచ్చింది. ఏం అర్థం కాని పరిస్థితి. ఏంటంటే ఆ చేవ్రాత అర్థం కాల. మెనే టేకిల్ ఉపారిసెన్. ఎంతమందినో తత్వజ్ఞానులు, జ్ఞానులను, అధికారులను, మంత్రగానులను, ఇంకా రకరకాల విద్యావంతులు పిలిపించాడు. కానీ ఎవ్వరు కూడా ఆ చేవ్రాతను చదవలేకపోతున్నారు. కానీ ఇతనికి కలవరం వచ్చేసింది, ముఖం వికారం అయిపోతుంది. వెంటనే ప్రకటించాడు, ఎవరైతే దీని భావాన్ని చెబుతారో రాజ్యములు 3వ అధికారిగా నియమిస్తా, బంగారు కంఠభూషణ ధరిస్తా, ప్రత్యేకమైన వాహనం మీద ఊరేగిస్తా, ప్రకటన చేస్తే ఎంతమంది వచ్చినా ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. ఈలోపు రాజుగారి భార్య రాణి గారు వచ్చారు. రాజా,
మన రాజ్యములో దేవదూతల ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు, జ్ఞానవంతుడు. ఆయన దానియేలు. మీ తండ్రి కాలములో మీ తండ్రి కలగని మర్చిపోతే దాని భావాన్ని చెప్పిన వ్యక్తి ఉన్నాడు, ఆ దానియేలు పిలిపించనన్నాడు. ఎప్పుడైతే ఆ దానియేలు వచ్చారో ఆ దానియేలుతో ఈ బెల్షస్సర్ రాజు అంటున్నాడు, బాబు నీకు బహుమానాలు ఇస్తా, దానాలు ఇస్తా, నేను నా యొక్క ఇదిగో ఈ విధంగా నేను నా సమయంలో మేము ఆనందముతో గంతులు వేస్తున్నప్పుడు ఈ యొక్క గోడ మీద చేతి రాతతో, అదే రాత అర్థం కావట్లా, ఒక చేతి రాత రాస్తుంది. దీని భావం చెప్పాలంటే దానిలో ఒక మాట అన్నాడు, రాజా నీ బహుమానాలు నీ దగ్గర ఉంచుకో, నీ దానాలు నీ దగ్గర ఉంచుకో, నీ బహుమానాలు ఎవరికని ఇవ్వు, నాకేం అక్కర్లా, కానీ ఆ చేవ్రాత చదువుతానని అని ఏమని చెప్పాడంటే, రాజా మీ నాన్నగారి హయాంలో మీ నాన్నగారి కాలంలో దేవుడు రాజ్యాన్ని అప్పచెబితే ఆయన ఏం చేశాడు, కీర్తిని ఘనతను మహిమను దేవుడు అన్ని మీ నాన్నగారికి ఇచ్చాడు నెబుకద్నెజరుకి. అయితే ఆయన గర్వించి అతిశయించి ఆయన నా బలము చేత నా ఘనత చేత నా ధనము చేత ఈ రాజ్యానికి అధికారం నేను కట్టించిన వాడని కాదా అనుకున్నాడు. అయితే మీ నాన్న అతిశయించడం వలన మీ నాన్న గర్వించడం వలన ఎద్దులా గడ్డి మేస్తాడు. అయితే మీ నాన్న హయం అయిపోయింది, ఆ సంగతి అంతా నీకు తెలుసు. నీవేం చేసావు, మీ నాన్న యెరూషలేము దేవాలయ మందిరంలోని వస్తువులు తీసుకొచ్చి ఈ యొక్క ధనాగారాలు పెడితే ఆ వస్తువులు తీసుకొని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. ఆ వస్తువులు దేవుని మందిర సంబంధమైన వస్తువులు, గిన్నెలు, గ్లాసులు, వాటిలో ద్రాక్షారసం పోసుకుని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. అది ఏంటో కాదు, ఆ చేవ్రాత ఎవరు రాసింది, దేవుడు రాసిన చేవ్రాత. అయితే మెనే టేకిల్ ఉపారిస్తేన్ ఫస్ట్ మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి తేల్చి ముగించేశాడు. అంటే దేవుడు లెక్కలు చూసేశాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు, మెనే టేకిల్ అనగా త్రాసులో తూయిగా నీవు తక్కువగా కనబడ్డావు. పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగించబడి అదిగో నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. రాజా దేవుడు ఆల్రెడీ నీ యొక్క విషయంలో లెక్కలు చూశాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు, దానియేలు ఘనపరిచాడు, దానియేలుకు బహుమానాలు ఇచ్చాడు, దానియేలు ఊరేగించాడు. అన్ని చేసిన తర్వాత ఆ రాత్రి బెల్షస్సర్ రాజు హతుడయ్యాడు, చనిపోయాడు. అయితే ఇప్పుడు ఆ రాజ్యం మాదీయుడకు దర్యావేషుకు అప్పగింపబడింది. అప్పుడు మాదీయుడకు దర్యావేషు కూడా తనకు నష్టం కలగకుండా నమ్మకమైన వ్యక్తులను ముగ్గురు ఎన్నుకున్న, వారిలో దానియేలు ప్రథముడు, ముఖ్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే రాజుకు, ఈ లోక రాజుకే లెక్కలు అప్పచెప్పడానికి పెట్టుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరమందు రాజుగా మరి దేవుడికి మనం లెక్కలు అప్పచెప్పాలి. మనం అప్పచెప్తున్నామా? ఏ ఏ విషయాల్లో లెక్కలు అప్పచెప్పాలో మనం వాళ్ళు తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. మనము ఎవరికి లెక్క అప్పచెప్పాలో వారికి ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదియో లేదు. అది మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో అది మనం ఎవరికి లెక్క అప్పచెప్పాలో ఆ దేవుని కన్నులకు ఏది మరుగైనది లేదు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, మనం లెక్క అప్పచెప్పాలి. ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా మనము దేవునికి లెక్క అప్పచెప్పాలా? ఏ ఏ విషయాల్లో లెక్క చెప్పాలో నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చదవండి. నేను మీతో చెప్పునేదా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినముల లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు దేవునికి లెక్క చెప్పాలి. ఎందుకని? ప్రియ క్రైస్తవ బిడ్డలారా, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? అసలు దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. కొంతమంది జీవితాల్లో మాటను బట్టి కుటుంబాలు విడిపోతున్నాయి, మాటను బట్టి భార్య భర్తలు విడిపోతున్నారు, మాటను బట్టి కుటుంబాలు కూలిపోతున్నాయి. ఈ రోజు నీ మాట ఎలా ఉంది క్రైస్తవుడా, సహోదరుడా? చూడండి దేవుని వాక్యములో మరి మత్తయి సువార్త 12వ అధ్యాయములో 22వ వచనం చూడండి.
అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును మూగవాడిని ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరిచినందున మగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయను. అందుకు ప్రజలందరూ విస్మయముంది దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండెరి. పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూల వల్లనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకరి వల్ల కాదని. చూడండి, యేసు ప్రభు ద్వారా స్వస్థతలు అద్భుతాలు జరుగుతున్నాయి, దయ్యాలు పారిపోతున్నాయి, మూగవారు మాట్లాడుతున్నారు, గుడ్డివారు చూపు పొందుతున్నారు. ఇవన్నీ చూసి ప్రజలు విస్మయం పొందారు. యేసు ప్రభు చేస్తున్న అద్భుతాలు ఆశ్చర్యాలు చూసి ప్రజలు ఆశ్చర్యచకితులు అవుతున్నారు. ఈలోపు పరిసయ్యులు చూసి అంటున్నాడు, ఏమంటున్నారు చూడండి, నోటి మాట తొందరతో వీడు యేసు ప్రభుని వీడని సంబోధిస్తున్నారు. ఈ రోజు కూడా చాలా మంది మతోన్మాదులు వారు ఇష్టం వచ్చినట్టు పెట్టేకపోతున్నారు. ఏమంటున్నారు, వీడు. చాలా మంది మనం చూస్తున్నాం, కానీ మన ప్రభు నేర్పింది ఏంటో తెలుసా? ప్రభు క్షమించమని నేర్పించాడు. క్రైస్తవం నేర్చుకుంది మనము. ప్రభు ఏమంటున్నారంటే, దూషించిన వారిని బదులు దూషించలా, మరి తిట్టిన వాళ్ళు తిట్టలా. అసలు ఆయన ప్రేమామయుడండి. ఉమ్మేసిన తుడిచిపోయాడు, కొట్టిన కొర్రాలతో కొట్టిన, ఎన్నో రకాలుగా హింసించిన ఆయన క్షమించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఈరోజు కొంతమంది ఎలా పడితే బైబిల్ని పట్టుకొని కూడా మరి ఆడు యేసు ప్రభు వాడు ఈడని మరి ఎన్ని రకాలుగా దుర్భాషలాడుతున్నారు. అయినా సరే ప్రభు మనకి నేర్పించింది అదేనండి, క్రైస్తవ్యంలో క్షమించమని. ఇక్కడ ఈ విధంగా మాట్లాడినప్పుడు ప్రభు పరిసయ్యుల గురించి చెప్తున్న మాట ఏంటంటే, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున దేవునికి లెక్క చెప్పాలి. అవును, ఈరోజు క్రైస్తవ బిడ్డలారా, నీ మాట ఎలా ఉంది? ఈరోజు సహోదరి, నీ భర్తకి ఎలా లోబడుతున్నావా? ఆయన చెప్పిన మాట వింటున్నావా? సహోదరుడా, నీ భార్యను ప్రేమిస్తున్నావా? శారా ఏమని పిలుస్తుంది భర్తను? నా యజమానుడా. ఎక్కడ ఇష్టానుసారంగా మాట్లాడలా, నా యజమానుడని గౌరవపూర్వకంగా శారా మాట్లాడు. ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా మనం ఎలా మాట్లాడాలంటే, యాకోబు పత్రిక 1:19 ఏమనుందంటే, మనము మాట్లాడటానికి నిదానించాలి. క్రైస్తవ బిడ్డలుగా మన నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు ఎరుగుదురు. ప్రతి మనుష్యుడు అది వినుటకు వేగిరపడువాడును, అది వినటానికి వేగిరపడాలి, మాట్లాడటానికి నిదానించువాడై ఉండాలి. మాట్లాడటానికి నిదానించాలా, కోపించడానికి నిదానించాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, మన మాట ఎలా ఉంది? నీ మాటను బట్టే కదా దేవుడికి లెక్క చెప్పాలంటున్నా. మరి నీ దేవుని వాక్యాలు సామెతలు 15:1 ఏముంది? మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపుతుంది. మనం మాట్లాడి తీరండి, మన మాటను బట్టే చెప్తారు నిజంగా వీరు ఎలాంటి వాడు, వీళ్ళ స్వభావం ఏంటి, వీళ్ళ ప్రవర్తన ఏంటో చెప్తారు. కొంతమంది చీటికి మాటికి ఊరికనే కోపం వచ్చేస్తుంది, కోపంలో పాపం చేసేస్తారు, ఇష్టం వచ్చినట్టు చేతులు ఏముంటాయి విసిరేస్తారు. ఎందుకంటే ఈ మాటను బట్టే మరి నువ్వు ఎలాంటి వాడు చెప్తారు. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, మరి మనము దేవునికి లెక్క చెప్పాలట. ఏ విషయములో లెక్క చెప్పాలంటే మన మాట విషయంలో. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నీ మాట తీరు ఎలా ఉంది, నీ పద్ధతి ఎలా ఉంది? మాట విషయంలో తప్పకుండా దేవునికి లెక్క చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా చూసినట్లయితే రోమాపత్రిక 14:12 చదవండి. రోమాపత్రిక 14:12 దేవునికి మహిమ కలుగును గాక. ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ప్రతివాడు తన్ను గురించి ఒక దినాన ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి. ప్రతి వ్యక్తి నోటితో యేసయ్య క్రీస్తు అని దేవుడని ఒప్పుకోవాలి. ఇక్కడ ఏమనుందంటే, మనలో ప్రతి వాడు కూడా రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు లెక్క చెప్పాలి. ఏ విషయంలో లెక్క చెప్పాలి? నీ ప్రవర్తన విషయంలో. నీ ప్రవర్తన ఎలా, నిన్ను గురించి నీకే తెలుసు. నీ బిహేవియర్ ఎలా ఉందో, నీ మాట తీరు, నీ పద్ధతి, నీ నడక, దేవుని సన్నిధిలోకి వస్తూ నువ్వు ఎలా ఉన్నావు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది కదా, ప్రసంగి గ్రంథం 5:1 నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. క్రైస్తవ బిడ్డలారా, మనం మాట్లాడే తీరు, మనం నడిచే పద్ధతి, మనం ఎలా దేవుని మందిరానికి వచ్చే విధానం,
దేవుని మందిరంలో కూర్చునే విధానం కానీ, దేవుని మందిరంలో అందరితో కలిసి చక్కగా ఒక సహవాసంగా అన్యోన్య సహవాసం కలిగి మనం ఉంటాం. ఇవన్నీ మన ప్రవర్తన విషయంలో కూడా దేవునికి లెక్క చెప్పాలి. ఈరోజు చాలా మంది ఎలా ఉంటున్నారంటే పేరుకు క్రైస్తవులు, క్రీస్తును చూపించట్లా. మనము సంఘాల్లో కూడా ఎలా ఉన్నాయంటే చాలా మంది సంఘాలు కొంతమంది గలిబిలి, గందరగోళాలు, గొడవలు, ఎన్నో రకాలుగా అధికార దాహం, నన్ను పెద్దగా చేయాలని, నన్ను లేకపోతే గొప్పవాణిగా చేయాలి, అందరూ నన్ను పొగడాలని కొంతమంది ఉంటారు. నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, నువ్వు తగ్గించుకో. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఇద్దరు మందిరానికి వచ్చారు, పరిసయ్యుడు, సుంకరి. పరిసయ్యుడు హెచ్చించుకుంటున్నాడు, తన్ను తాను పొగుడుకుంటున్నాడు, నేనే గొప్పవాడిని, నా ప్రార్థనే గొప్పది అనుకుంటున్నాడు. సుంకరి దీనత్వం గది తగ్గించుకొని ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ దేవా పాపినైనా నన్ను క్షమించమన్నాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవ బిడ్డలారా, నీ ప్రవర్తన ఎలాగుంది? దేవుని మందిరానికి వస్తున్నావు, నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా చూసినట్లయితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యములో 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుదా. దేవునికి మహిమ కలుగును గాక. తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలములు ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి క్రియలు ఉన్నాయి? మంచి చేస్తే దాని బహుమానం ఉంది, చెడ్డయ్యా దేవునికి లెక్క చెప్పాలి. చూడండి, అవి ఎలాంటి క్రియలైనా రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎగ్జాంపుల్, కొంతమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో, కొర్నేలి ధర్మకార్యములు బహుగా చేశాడు, అనేక మందికి ఆదరించాడు, అనేక మంది సహాయం చేశాడు. ఇప్పుడు మనము మన భారతదేశంలో కూడా ఒక వ్యక్తిని చెప్పుకుంటాం, మదర్ తెరీసా. ఆమె ఎన్నో ధర్మకార్యాలు చేయటమే కాదు, పేదలను, అనాథులను, దిక్కులేని వాళ్ళను హక్కుని చేర్చుకున్నారు, వాళ్ళని ఆదరించారు, వాళ్ళకి సహాయం చేశారు, వాళ్ళను మరి భోజనం కలిపి ఆమె తినిపించారు స్వయంగా. ఆమె ఆస్తి అంటూ కూడా ఏమి లేక 2 నీలి రంగు చీరలు, ఒక బకెట్, ఒక మగ్గు, ఒక ప్లేటు, గ్లాస్, ఇంకంతకు మించి ఆమె ఆస్తి ఏమి లేదు. కానీ ఆమె ఎలాగంటే తన క్రియల ద్వారా ఎలాగా, ఎందుకంటే చాలా మంది మన భక్తిని క్రియల ద్వారా చూపించాలి. నేను దేవుని ప్రేమిస్తున్నానంటే, దేవుని ప్రేమించి నీవు క్రియల ద్వారా, అంటే దేవుని కొరకు త్యాగమయ్యం. అబ్రహాము దేవుని ప్రేమిస్తున్నానటానికి కారణం ఏంటంటే ఒక్కగానొక్క కుమారుని దేవునికి ఇవ్వటానికి వెనకాడలా తన క్రియల ద్వారా భక్తిని కనపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎలాంటి క్రియలు, నీ క్రియలు ఎలాగున్నాయి? ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న నీ క్రియలు మంచిగా ఉన్నాయా? అయితే మంచిగా ఉంటే రేపు దేవుని దగ్గర బహుమానాలు పొందుకుంటావు, మంచిగా ఉంటే దేవుని దగ్గర గణపరచబడతావు. అయితే చెడ్డవైతే వాని క్రియల చొప్పున ప్రతివానికి ప్రతిఫలం ఇచ్చడానికి ఆయన దగ్గర ఉంది బహుమానాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే రేపు అంటాడు ఆయన, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళ రండి, లోకం పుట్టిని మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన వాటిని స్వతంత్రించుకుని అన్నాడు. నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు, మీరు ఎప్పుడు వచ్చారు ప్రభు అంటే, ఈ నా బిడ్డలకు చేస్తే నాకు చేసినట్టు. నేను దప్పికున్నాను, దాహానికి నీళ్లు ఇచ్చారు, నేను రోగినైనప్పుడు నన్ను పరామర్శించారు, నేను మరి సరసాలో ఉన్నప్పుడు కూడా మీరు నా దగ్గరికి వచ్చి పరామర్శించారు అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే క్రైస్తవులుగా మన క్రియల ద్వారా మనం ఎలా చూపించాలంటే, ఎవరైనా మన సంఘంలోనే కానీ, మన బంధువులే కానీ, మనకు తెలిసిన వాళ్ళు రోగి అయినారా, మనం హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించటం, వాళ్ళకి చేతనైతే మన దగ్గర ఉన్నది ఏదో వారికి సహాయం చేయటం, అవి నేర్చుకోవాలి క్రైస్తవ బిడ్డలుగా. దిక్కులేని వాళ్ళకి, అనాథులను ఆదరించాలి, దిక్కులేని వాళ్ళు చేర్చుకోవాలి, వస్త్రహీన కనబడే వాళ్ళకి మన వస్త్రాలు ఇవ్వాలి. ఇవన్నీ నేర్చుకున్నప్పుడే, ఎందుకంటే క్రైస్తవులుగా మనం చేసేది దేవుడు మనకు నేర్పించిన దీన్ని బట్టే. క్రిస్మస్ దినాల్లో, అలాగే జనవరి, న్యూ ఇయర్ వచ్చిన సమయాల్లో ఏం చేస్తాం? పేదలకు, దిక్కులేని వాళ్ళకి, విధవరాలకు శారీస్ పంచుతాం. మన క్రియల ద్వారా మన భక్తిని కనపరుస్తాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు చేసే ప్రతి ధర్మ కార్యాలైనా దేవుని దగ్గర అవి తప్పకుండా ఉంటాయి, ఆయన లిస్టులో ఉంటాయి. ఒకరోజు ఆ యొక్క న్యాయపీఠం ఎదుట లెక్కించినప్పుడు నీవు నిలబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విమర్శ దినం అందు ఆయనకి లెక్క చెప్పవలసి ఉన్నది. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి క్రియలలో లెక్క చెప్పాలని నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, 4వ పాయింట్గా చదువుదా. కీర్తనకారుడు కీర్తనల గ్రంథం 90వ కీర్తన 8వ వచనం చదవండి.
90వ కీర్తన 12వ వచనం, దానికి ముందుగా కీర్తనలు 90వ కీర్తన 12వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటుందంటే మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రతి దినం దేవుని సన్నిధిలో గడపాలి. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 5:15 ఏముంది? దినములు చెడ్డవి గనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమన్నారు. కాబట్టి క్రైస్తవ సోదరులారా, దేవుడు మనకిచ్చిన ఒక సమయం ఉంది. ఆ దినములు మనం దేవుని కొరకు గడపాలి. చాలా మంది అసలు దేవుడు ఏమన్నాడు? 6 దినాలు కష్టపడి 7వ రోజు అది నా కొరకు నన్ను స్తుతించున్నాను, అది పరిశుద్ధంగా ఎంచమన్నాడు. అయితే కొంతమంది ఎలా ఉన్నారు? ఈరోజు ఆదివారం రోజు కూడా ఖాళీ లేదు, బిజీ షెడ్యూల్. ఆదివారం రోజు కూడా మాకు పనులు ఉన్నాయి, ఆదివారం రోజు మాకు బిజినెస్. దేవుని పక్కన పెడితే నువ్వు ఎక్కడికి వెళ్ళి విజయం ఎక్కడ సాధిస్తావు? క్రైస్తవ సోదరులారా తెలుసుకోండి. ఈరోజు చాలా మంది అయ్యా ఉద్యోగాలు ప్రార్థన, ఉద్యోగం వచ్చిన తర్వాత అసలు ఆదివారం దేవునికి ఇవ్వడానికి ఖాళీ లేదంటున్నారు. కొంతమంది వ్యాపారాలు, అయ్యా మనకి వ్యాపారాలు ఇది ప్రారంభించండి అన్నారు. కొన్ని కొట్లు, కిరాణా షాపులు, కొన్ని టీ స్టాల్, ఇవన్నీ స్టార్ట్ చేయమని ప్రార్థన చేయమని చేసిన తర్వాత అంటున్నారు ఎక్కడ ఆదివారం రోజే బేరం ఉంటుంది అయ్యా, కుదరట్లేదు అంటున్నారు. చూడండి, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి, దేవుడు నిన్ను కాపాడి, దేవుడికి జీవనోపాధి ఇచ్చి, ఇదంతా ఇచ్చిన దేవుని మహిమపరచకుండా నీ ఇష్టానుసారంగా ఎంజాయ్ చేస్తూ నీ ఇష్టానుసారం ఖాళీ లేదని సాకులు చెప్తున్నావా? కాబట్టి దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోయొద్దు. క్రైస్తవ బిడ్డలారా, దేవుడిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగించి దేవుని కొరకు ప్రతిష్ఠ కలిగి దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఆచరించు, దేవునికి ఇవ్వాల్సిన స్తుతి యాగం అర్పించు. దేవునిని ఆశీర్వదిస్తాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 5వదిగా చూసినట్లయితే మనం ఇంకా ఎక్కడ మరి ఏ విషయం లెక్క చెప్పాలంటే దేవునికి మన దేవుడు మనకిచ్చిన సొమ్ము విషయం కూడా. ఈరోజు దేవుడును నీ కష్టార్జితంలో దేవుని కొరకు నువ్వు ఖర్చు పెడుతున్నావా? చూడండి, మత్తయి సువార్త 25:14 వచనంలో చూసినట్లయితే ఇక్కడ మనకి వాక్యం కనిపిస్తుంది. యేసు ప్రభు ఉపమానం చెప్తూ దీని గురించి అంటున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చదవండి. రాత్రి 4వ జామున, మత్తయి సువార్త 25:14 వచనం. పరలోకరాజ్యం ఒక మనుష్యుడు దేశాంతరములకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకరికి 5 తలాంతులను, ఒకరికి 2, ఒకరికి 1 ఎవరి సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చి, వెంటనే దేశాంతరం పోయిన 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్లి వాటిలో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించను. అలాగే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టును. కాలమైన తర్వాత దాసుడు యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకొని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. పరలోక రాజ్యం ఎలా ఉంటుందన్నదని చెప్తున్నాడు. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దూరదేశం వెళుతూ ఆయన దగ్గర కొన్ని తలాంతులు అంటే ధనం. ఇప్పుడు మనం ఇండియాలో ధనాన్ని రూపీస్ అంటాం, అమెరికాలో మరి డాలర్స్ అంటారు, మలేషియాలో రింగిట్స్ అంటారు. ఇట్లా ప్రతి దేశానికి ఒక పేరు పెడతారు. ఇక్కడ ఏమంటారంటే తలాంత్. ఒక తలాంత్ వచ్చి ఇంచుమించు 3600 రూపాయలు. అయితే చూడండి, ఒక వ్యక్తికి ఆయన వెళ్తూ బాబు తన దగ్గర ఉన్న దాసుని పిలిచారు. 3 వ్యక్తులను పిలుస్తాడు. ఈ 3 కూడా యజమాని దగ్గర పరిచర్య చేసేవాడు. ఒకరితో అన్నాడు, నేను దూరదేశం వెళ్తున్నాను, ఇదిగో 2 అని 3ని పిలిచి ఒకరికి 5 ఇచ్చాడు. ఎవరి సామర్థ్యం చొప్పున వారిని చూశాడు. వీడు ఎంత కష్టపడగలడు, ఓకే ఇతనికి 5 ఇస్తే బాగానే కష్టపడదు. ఇంకొక వ్యక్తిని పిలిచాడు, అతనికి 2 ఇచ్చాడు. ఇంకొక వ్యక్తిని ఎవరి కెపాసిటీ చొప్పున వారికి ఇచ్చాడు. 3వ వ్యక్తికి 1 తలాంతు ఇచ్చాడు. అయితే వీళ్ళు అనుకుని ఉండొచ్చు, మా యజమానుడు వెళ్ళాడు ఇంకా వస్తాడో రాడు. కానీ వీళ్ళలో 2 మాత్రం నమ్మకంగా కష్టపడ్డారు. అరే, నా యజమాని నాకు ఇచ్చిన ఈ డబ్బు వ్యర్థం చేయకూడదు కదా, నా యజమాని నేను ఇంకా వ్యాపారం చేసి సంపాదిస్తా, అందులో మళ్ళీ నమ్మకంగా నా యజమాని వచ్చిన తర్వాత నేను ఇస్తాను అనుకున్నారు. ఒక వ్యక్తి 5 తీసుకున్న వ్యక్తి 5కి 5 సంపాదించాడు. ఇంకో 2 తీసుకున్న వ్యక్తి 2కు 2 డబల్ చేశాడు. 1 తీసుకున్న వ్యక్తి భూమిలో దాచిపెట్టాడు. ఇప్పుడు ఆ యజమాని ఇచ్చాడు, దూరదేశం వెళ్ళొచ్చాడు, అన్ని లెక్క చూసుకున్నాడు. బాబు రండి అన్నాడు, నీకు ఇచ్చిన ఏం చేసావు? ఒక ఆయన అన్నాడు, అయ్యగారు మీరు ఇచ్చిన తలాంతులు వాటికి ఇంకా రెట్టింపు సంపాదించాను అయ్యగారు, ఇగో అన్నాడు. వెరీ గుడ్,
బడా నమ్మకమైన దాస్తుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నా, పై వాటి మీద నిన్ను అధికారిగా చేస్తున్నా. రెండో వ్యక్తి అన్నాడు 2కి 2 సంపాదించా, వెరీ గుడ్, అతను కూడా బడా నమ్మకమైన దాస్తున్నాను. మూడో వ్యక్తి, అయ్యా మీరు విత్తనం చోట కోయివాడు అని తెలిసి భూమిలో పాతి పెట్టాను. ఈరోజు చాలా మంది అలాగే ఉన్నారు. దేవుడు నీకు ఇచ్చిన ధనములు నువ్వు నమ్మకంగా ఉంటల్లా. దేవుని కొరకు ఖర్చు పెడుతున్నావా, నువ్వే దాచుకుంటున్నావా, నీవే నీ బీరువాలో దాచిపెట్టుకుంటున్నావు, కానీ దేవుని కొరకు నేను ఇవ్వాలి నమ్మకంగా అంటున్నావా? హల్లెలూయా. కొంతమంది అంతే, ఈ టీవీ ప్రోగ్రాంలు కూడా చూస్తారు, సార్ మీ నెంబర్ ఇవ్వండి అంటారు, నెంబర్లు తీసుకుంటారు. లేకపోతే సార్ మీకు మేము కొంత పంపించి ఇది కానుక పంపించాలనుకున్నాం అంటారు, భ్రమపరుస్తూ ఉంటారు. కొంతమంది ఇలా ఈ మాటలు భ్రమపరిచే మాటలు చెప్తారు. ప్రియ క్రైస్తవ బిడ్డల, దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి. బడా నమ్మకమైన వాడు, దేవుడికి లెక్క చెప్పాలి. అనవసరమైన వ్యర్థమైన మాటలతో మోసగిస్తున్నావా? జాగ్రత్త. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి వారు ఒక దినమున న్యాయపీఠం ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క చెప్పాలి. ఏ విషయము లెక్క చెప్పాలో నేర్చుకున్నాం. దేవుడు మనకిచ్చిన ప్రతి మనిషి మనం మాట్లాడే మాటలు లెక్క చెప్పాలి. మన క్రియల గురించి లెక్క చెప్పాలి. అంత మాత్రమే కాదు, మరి మన క్రియల గురించి లెక్క చెప్పాలి, మన ప్రవర్తన గురించి లెక్క చెప్పాలి, మరి మన దేవుడిచ్చిన సమయం గురించి లెక్క చెప్పాలి, దేవుడిచ్చిన ధనం గురించి లెక్క చెప్పాలి. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు దేవా. ఈ దినమున మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములయ్యా. రాజునకు నష్టము కలగకున్నట్టు లెక్క అప్పచెప్పాలని. అవునయ్యా, రారాజువైన నీకు నష్టం కలగకున్నట్లు మేము లెక్క చెప్పేవారిగా ఉంచైనా ప్రభువా, నీ న్యాయపీఠం ఎదురు మేము నిలబడినప్పుడు మేము నమ్మకంగా నీకు లెక్క చెప్పాలయ్యా. ఈ దినముని విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో ఫలింపు దయచేయమని, ఎవరైతే వింటున్నారో అయ్యా వారందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇంతవరకు మీరు చాలా శ్రద్ధగా విన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఆలస్యం ఎందుకు? దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడితే వెంటనే మీ ఫోన్ కాల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి, మాకు కాల్ చేయండి. ఎనీ టైం, ఏ టైం అయినా మేము మీకు జవాబిస్తాం. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏదైనా సరే మాకు తెలియపరిస్తే నేను నా ప్రార్థనా బృందం రెడీగా ఉండి ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థన మందిరం, విజయవాడ, లంబాడిపేట, రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మరిన్ని ఇంకా మా వర్తమానాలు వినాలనుకుంటే మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ మీరు చందోలు మోషే అని టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయి. కాబట్టి దయచేసి ప్రతి వారు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, అంత మాత్రమే కాదు, లైక్ చేయండి. మరి అక్కడ బెల్ బటన్ ఉంటుంది, బెల్ బటన్ నొక్కండి. దీని ద్వారా మేమిచ్చే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. మా వర్తమానాలు మరిన్ని ఇంకా మీరు చూడొచ్చు. మనందరం కలిసి, మీరు నేను మనం కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీరు ఎక్కడ ఏ చర్చికి వెళ్ళకపోతే విజయవాడ పరిసర ప్రాంతవాసులు అయితే మమ్మల్ని సంప్రదించండి. నాకు ఫోన్ చేస్తే మా బ్రాంచీలు ఉన్నాయి, మీరు ఎక్కడికి రావాలో కూడా మేము చెప్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ మీ గృహాలకు వచ్చి ప్రార్థించాలన్నా, మీ గృహాలు ప్రార్థన పెట్టాలన్నా మేము వస్తాం, మీకోసం ప్రార్థన చేస్తాం. మేము నా ప్రార్థనా బృందం అనుక్షణం మీకోసం ప్రార్థన చేస్తూ మిమ్మల్ని కొరకు భారంగా మేము ప్రార్థన చేస్తామని చెప్తున్నాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. మీ అందరికీ నా వందనాలు. మరలా మరొక వర్తమానం ద్వారా మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు. ఆమేన్.